హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్కి టీవీఎస్ ఎంటార్గ్ స్కూటీ అయితే సర్వీస్కి రావడం జరిగింది. అండ్ దీనికి మనం ఇంజన్ అయితే ఇప్పుడు డౌన్ చేసాము. సో దీనికి ఇంజన్ అనేది ఎందుకు డౌన్ చేసాము, ప్రాబ్లం ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే కస్టమర్ ఏంటంటే ఈ స్కూటీని ఇంజన్లో ఏదో నాయిస్ వస్తుందని చెప్పేసి మన దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ వన్స్ చెక్ చేసిన తర్వాత దీనికి హెడ్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇనిషియల్గా అర్థమైతే అయిందనమాట. సో దీనికైతే హెడ్ అయితే ఓపెన్ చేయాలి. సో అందువల్ల ఇంజన్ అనేది డౌన్ చేసేసి హెడ్ అనేది ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అసలు హెడ్లో ఆయిల్ అనేది ఎక్కట్లేదు, డ్రైగా ఉంది హెడ్ అంతా కూడా. ప్రాబ్లం ఏంటి, ఇంత ముందర ఏదైతే కస్టమరు మెకానిక్ దగ్గర చేపించారో ఆయన అనబండ్ అనేది ఎక్కువగా పూసిస్తారు హెడ్ బీడింగ్ దగ్గర, వాటి దగ్గర. దానివల్ల హెడ్లో ఉండే ఒక హోల్ అనేది బ్లాక్ అయిపోయింది అనబాండ్తో. ఆ బ్లాక్ అయిపోవడం వల్ల ఆయిల్ అనేది పంపింగ్ అనేది కరెక్ట్గా జరగలేదు హెడ్కి. అలా జరగకపోవడం వల్ల రాకర్స్ అనేవి ఫస్ట్ కొట్టేశాయి. అండ్ నారో గ్యాప్లో కస్టమర్ అయితే బయటపడ్డారు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ని త్వరగానే గుర్తించి మన దగ్గర తీసుకొచ్చారనమాట. లేకపోతే అది రెక్టిఫై చేసుకోపోయి ఉంటే ఇంజన్ అనేది సీజ్ అయిపోయేది దీనికి. సో ఫైనల్లీ మనమైతే దీనికి ఉన్న రాకర్స్ అనేవి చేంజ్ చేసాము. చేంజ్ చేసి హెడ్ని అయితే మనమైతే ఎక్కిచ్చేసాము దీనికి. అండ్ ఇప్పుడు ఇంజన్ బెడ్డింగ్ అయితే చేయబోతున్నాము. అండ్ వన్స్ ఇంజన్ బెడ్డింగ్ చేసిన తర్వాత దీనికి ఉండే జనరల్ సర్వీస్ అనేది చేసేసి కంప్లీట్గా వాటర్ వాష్ చేసేసి కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి రెడీ అయితే చేసేయాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వీడియోని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయలేకపోయాను. అండ్ నేనైతే లొకేషన్లో లేను కాబట్టి సో మా బ్రదర్ అయితే వీడియో తీసి కొంచెం ఉన్నంత వరకు పంపించారు. సో ఉన్నంతలో మీకు ఇన్ఫో అనేది షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా టీవీఎస్ ఎంటార్గ్ స్కూటీ ఉంటే మాత్రము ఒకసారి ఇంజన్లో నాయిస్ ఏదైనా వస్తే మాత్రం డిఫరెంట్గా మీ వర్క్షాప్ దగ్గరలో ఉన్న వర్క్షాప్ని లేకపోతే మీ దగ్గర ఉన్న మెకానిక్ని అయితే ఒకసారి చూపించండి, నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. అండ్ దట్టు ఈ ఎంటార్గ్ స్కూటీకి ఏంటంటే ఇంజన్లో హెడ్లో వాల్స్ అనేవి 3 వస్తాయి. అండ్ దీని పవర్ కూడా ఎక్కువే, పికప్ కూడా ఎక్కువే, అండ్ మైలేజ్ కూడా అదే రకంగా ఉంటుంది అనుకోండి. కాకపోతే దీనికి వచ్చే నాయిస్ అనేది కొంచెం గంభీరంగా ఉంటుంది. ఇంజన్ నాయిస్ అనేది మీకు అర్థం కాదు. కానీ టైం టు టైం సర్వీస్ చేసుకున్నప్పుడు మాత్రం ఒకసారి ఏదైనా అలాంటి హెడ్లో ఉండే నాయిసెస్ ఉంటే గమనించండి. లేకపోతే ఇంజన్ అనేది సీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ అనేది ప్రాపర్గా హెడ్ వరకు రీచ్ అవ్వాలి. మనకి ఏదైతే ఇంజన్ ఛాంబర్స్లో ఉండే ఆయిల్ ఉంటుందో ఆయిల్ హెడ్ వరకు వెళ్ళాలి. ఆ పంపింగ్ అనేది జరగకపోతే ఖచ్చితంగా బైక్ ఇంజన్ సీజ్ అయితే అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్లీ దీనికి కంప్లీట్గా సర్వీస్ అయితే చేసేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ ఇంజన్ కూడా రెడీ చేసి స్టార్ట్ అయితే చేసేసాము. వన్స్ చెకప్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఫిట్టింగ్ అంతా చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి స్కూటీని వాటర్ వాష్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. వన్స్ వాటర్ వాష్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి స్కూటీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అండ్ దట్టు ఈ వీడియో నేను చెప్పాను కదా, మా తమ్ముడు తీయడం వల్ల నేను పూర్తిగా తీయలేకపోయాడు. దానివల్ల నేను కూడా అక్కడ లేను కాబట్టి ఒక షార్ట్ ఫామ్లో మీ ముందరికైతే ఈ వీడియో తీసుకొచ్చాను అనమాట. ఇన్ కేస్ మీరు కూడా మీ బైక్ లేకపోతే స్కూటీకి సంబంధించిన ఇంజన్ వర్క్స్ కానివ్వండి లేకపోతే రీస్టోరేషన్ వర్క్స్ కానీ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి మా వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఆపోజిట్ టు హోటల్ రియాజ్, విఆర్సీ సెంటర్, నెల్లూరు. నా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది మెసేజెస్, కాల్స్ కూడా చేస్తున్నారు. అన్ని కాల్స్ని అటెండ్ అవ్వలేకపోతున్నాను, సారీ. టైం దొరికినప్పుడు మాత్రము ఖచ్చితంగా మళ్ళీ కాల్ బ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. సైనింగ్ ఆఫ్.